హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మా ఛానల్ని మొదటిగా చూస్తున్న వారైతేనేమో సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళేమో లైక్ చేసి వీడియోకి హైప్ చేయండి. పెరుగు డైరెక్ట్గా తినలేని వాళ్ళు ఇలా పెరుగు పచ్చడి చేసుకోవచ్చు. 2 టైప్స్ చేసుకోవచ్చు. కారం వేసుకొని చేసుకోవాలి అంటేనేమో అది పోపు వేసుకొని దీంట్లో కలుపుకోవాలి. లేదు అలా కాదు అనుకునే వాళ్ళేమో మజ్జిగలో అన్నీ వేసుకొని తాగితే వేడి అనేది తగ్గుతుంది, చలువ కింద తిరుగుతుంది. నేను ఒక చిన్న పెరుగు ప్యాకెట్ తీసుకొని దాన్ని ఇలా పలుచగా మజ్జిగలాగా ఉండలు లేకోకుండా వాటర్ కలిపి మజ్జిగలాగా చేసుకున్నాను. మీరు చిక్కగా కావాలనుకుంటేనేమో చిక్కగా చేసుకోండి, పలసగా కావాలనుకుంటేనేమో పలసగా చేసుకోండి. అది మీ ఆప్షన్. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే పోపుకు కావాల్సిన పచ్చిమిర్చి ఒక 3 నిలువుగా చేరుకోవాలి. పెరుగు పచ్చడిలోకి మనం పులుసులాగా చేసుకుంటున్నాం కాబట్టి ఇలా పొడుగ్గా కోస్తేనే చాలా రుచిగా ఉంటుంది. ఒకవేళ మజ్జిగలో చేసుకోవాలి అనుకుంటే దీన్ని సన్నగా తరుక్కోవాలి. ఎల్లిపాయలు ఒక 6 తీసుకోవాలి. ఎల్లిపాయలు ఏంటంటే రక్త ప్రసరణ జరుగుతుంది. ఎల్లిపాయలు పరగడుపున తినలేని వాళ్ళు డైలీ కర్రీలో వేసుకుంటే కుటుంబంలో అందరి హెల్త్ బాగుంటుంది. అలాగే జీలకర్ర, అజీర్తి ఉబ్బరం ఏమన్నా ఉంటే పోతుంది. జీలకర్ర వేసుకోవాలి. ఓకే, కరివేపాకు కూడా యాడ్ చేసుకోవచ్చు ఫ్లేవర్ ఇష్టం ఉన్నవాళ్ళు, లేకపోతే లేదు. ఉప్పుకు కావాల్సింది కొంచెం పసుపు, ఉప్పు, కారం, నూనె. ఓకే, స్టవ్ ఆన్ చేస్తున్నాను. ఓకే, స్టవ్ ఆన్ చేసేసాను. బౌల్ పెట్టాను, ఒక గిన్నెను పెట్టాను. ఇప్పుడు పోపుకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. మరీ ఎక్కువ కాదు. ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయిల్ తక్కువ వేసి చేసుకోండి. ఒకవేళ పెద్దవాళ్ళు ఎవరు లేకపోయినా కానీ మధ్యస్థంగా ఆయిల్ వేసుకొని చేసుకోవాల్సింది ఉంటుంది. ఆయిల్ అనేది కొంచెం తీసుకోవాలి. పోపు కాబట్టి ఒక చిన్న పావుతోటి నేను ఆయిల్ తీసుకున్నాను. ఇది సరిపోతుంది. ఓకే, ఆయిల్ అనేది హీట్ ఎక్కింది. ముందుగా మనము లేటుగా మగ్గేది వేసుకోవాలి. అది తొందరగా కొంచెం మగ్గిన తర్వాత తొందరగా మగ్గేవి తర్వాత వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకున్నాను. నేను మీకు చెప్పాను కదా, ఆనియన్స్ తొందరగా మగ్గాలి అంటే మనం పెద్దగా కోసుకున్నా చిన్నగా కోసుకున్నా ఆనియన్స్ తొందరగా మగ్గాలి అంటే ఒక చిటికెడు సాల్ట్ వేసుకోవడం కంపల్సరీ. చూడండి, ఒక చిటికెడు చల్లుకోవాలి. మరొకసారి కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం మగ్గింది కాబట్టి మనం జీలకర్ర వేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి, అలాగే వెల్లిపాయలు ఏంటంటే ఇలా చిదుపుకోవాలి, లేకపోతే సన్నగా తరుక్కోవాలి. ఆ ఫ్లేవర్ అనేది మజ్జిగకు పట్టి టేస్ట్ బాగుంటుంది. మరొకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకోవాలి. ఈ మజ్జిగకి పోపుతోటే టేస్ట్ వస్తుంది కాబట్టి అడుగంటకుండా మంచిగా మగ్గించుకొని దాన్ని దీంట్లో పోసుకొని మరిగించుకోవాలి. పసుపు 1/2 టీ స్పూన్,
మరొకసారి కలుపుకోవాలి. గ్యాస్ని సిమ్లో పెట్టుకోవాలి. హై మీద పెడితే మాడిపోయే అవకాశం ఉంటుంది. ఓకే, సిమ్లో పెడుతున్నాను. మూత పెట్టేశాను. 1 మినిట్ చూడాలి. పోపు అయితే మగ్గింది. ఇప్పుడు కారం వేసుకుంటున్నాను. మీకు ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ వేసుకోండి, తక్కువ కావాలనుకుంటే తక్కువ వేసుకోండి. నేనైతే 1/2 టీ స్పూన్ వేస్తున్నాను. మరొకసారి కలుపుకోవాలి. ఇది చాలా ఈజీగా వస్తుంది. ఎవరికైనా కానీ, బ్యాచిలర్స్కైనా కానీ, సుకుమారంగా పెరిగిన పిల్లలకైనా కానీ వేడిని తీస్తుంది, చలవ కింద తిరుగుతుంది. సమ్మర్లో ఇది తింటే చాలా బాగుంటుంది. ఓకే, ఇప్పుడు నేను మజ్జిగను పోస్తున్నాను. ఇది మరిగితే మజ్జిగకి టేస్ట్ వస్తుంది. తర్వాత పెరుగు చట్నీ తయారైనట్టే. మూత పెట్టేసుకుంటున్నాను. ఉప్పు అనేది ఇది చల్లగా ఉన్నప్పుడే కలుపుకోవాలి, లేదా ఇది మొత్తం మరిగి చల్లారిన తర్వాతనైనా కలుపుకోవాలి. నేనైతే మొత్తం పూర్తయిన తర్వాతనే కలుపుకుంటాను. తక్కువైనా బాధ లేదు కానీ తర్వాత కలుపుకోవచ్చు. కానీ ఎక్కువైతే ఎవరు తినకుండా పడేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఉప్పు కారం వేసే విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఆచితూచి వేయండి. ఇప్పుడు మరో 2 మినిట్స్ మరిగించుకున్న తర్వాతకి పెరుగు చట్నీ రెడీ అయినట్టే. మూత తీసి చూద్దాం. ఓకే అండి, పెరుగు చట్నీ తయారైంది. స్టవ్ ఆఫ్ చేసేసి చేసిన ఈ పెరుగు చట్నీని అన్నంలోకైనా, కిచిడీలోకైనా, పులావ్లోకైనా చాలా బాగుంటుంది. చలవ కింద తిరుగుతుంది. ఈజీ ప్రాసెస్. నేర్చుకోండి, ఎంజాయ్ చేయండి, ఆస్వాదించండి. వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఈ రెసిపీ మరికొందరు నేర్చుకోవడానికి ఉపయోగపడుతుంది. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. మీకు ఉపయోగపడే మరొక రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్ ఫ్రెండ్స్.